విద్యార్థులు ఇయాలటి వార్తలు చూద్దామా? చూద్దాం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖర్చు పెట్టకుండా గెలిచిన సర్పంచి అందరు కోరుకుర్రు ఊరు మంచి. ఆన్గెప్కాయ ముడుపులు తీర్తయట కట్టినోళ్ళ కోరికలు. తనివి తీరా ఏడుస్తందుకు ఓ క్లబ్బు దింపుకోవచ్చు మనసు జబ్బు. ట్రెండింగ్ లకు వచ్చిన సత్తిగాడు చూసేటోళ్ళు కూడా అవే చూస్తున్నారు, ట్రేడింగ్ అవుతున్నాయి. ఆ ట్రేడింగ్ లో మనం లేకపోతే ఎట్లాక? సోషల్ మీడియంలో ఆర్తలు అన్నాక కాసంత కారము మిరియాలుంటే బాగా ఉంటుంది. సీఎం సారు సర్పంచులకు క్లాసులు చెప్పింది నిన్న. ఊర్లను ఎట్లా డెవలప్ చేయాలి, పల్లె పచ్చబడాలంటే ఏం చేయాలి, వచ్చిన పైసలను ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది వివరంగా చెప్పిండు. మీదికెళ్ళి సీఎం సార్ పైకం పంపితే ఊరికి ఖర్చు పెట్టేది సర్పంచ్లే కదా మరి. అట్లనే వార్నింగ్స్ తెచ్చిండు. మోరిల గట్టే పైకం, సిమెంట్ రోడ్లు వేసే పైకం, తంబాలు నాటే పైకం మింగిర్రంకో చక్కగా జైలుకు పంపిస్తా అన్నాడు. మరి ఊరు మంచిగుంటేనే కదా రాష్ట్రం మంచిగుండేది. అయితే సర్పంచులకు సంబంధించి ఇవాళ ఓ 3 ఊర్ల ముచ్చట్లు అరుచుకుందాం పారే. రైట్, కొత్త సర్పంచ్కి సన్మానం చేస్తున్నది నల్గొండ ఎస్పీ రంగనాథ్ సార్. ఎందరో సర్పంచులు గెలిచిండ్రు, మరి ఈ ఒక్కనికే సన్మానం ఎందుకు చేయాలి అని డౌట్ వస్తున్నదిలే. అందరి లెక్క గెలవలే మరి. నోట్లు వంచలే, ఓట్లు కొనలే, మందు దాపలే, మందిని కూడా కాకావట్టలే. గెలిపిస్తే ఊరికి మంచి చేస్తా, నా మాట మీద నమ్మికుంటే గెలిపియుండ్రి అని కోరిండట ఊరోళ్ళను. అవతలోళ్ళు లక్షలు గుప్పినా ఈసారే గెలిచిండు. కాక పేరు సుధాకర్ రెడ్డి, నల్గొండ జిల్లాల మల్లపురాజుపల్లి. ఈ ముచ్చట పెద్ద పోలీసారికి తెలిస్తే నమ్మలేదట మొదలు. సీక్రెట్గా పోలీసులను పంపి ఊర్లో ఎంక్వైరీ చేపించినాక పర్షాన్ అయిందట. ఇక సారే ఊరికొచ్చి మరీ సన్మానం చేసిండు. ఈ రోజులల్లా పైసలు పెట్టకుండా గెలుచుడంటే ఓ చిత్రమే, గెలిపించుడు కూడా ఒక చిత్రమే పొర్రి. ఇక ఈ సర్పంచ్ సాబ్ పేరు హనుమంత్ రెడ్డి. గెలిపిస్తే ఊరోళ్ళందరికీ ఫ్రీగా రేషన్ బియ్యం ఇప్పిస్తా అని మాట ఇచ్చిండట. గెలిచినాక ఫస్ట్ నెల మాట నిలబెట్టుకున్నాడు కూడా. అందరికి ఫ్రీగా బియ్యం ఇయ్యాలంటే నెలకు 11,000 ఖర్చు అవుతుందట. అంటే 5 ఏళ్ల పేరు మీద 7 లక్షలు పెట్టాల్సిందే. సర్పంచుల ముచ్చట్లు ఇట్లుంటే సిద్దిపేట జిల్లా చిన్న కృష్ణాపూర్లా వార్డ్ మెంబర్గా భార్య గెలిస్తే పంచాయత్ బోర్ల భర్త ప్రమాణ స్వీకారం చేసిండు. మీ మేడం కదా గెలిచింది, మరి నువ్వు చేస్తే ఎట్లా అని ఆఫీసర్ కూడా అడగలే, చేపిస్తూనే ఉండు. ఆమెకేం తెలుసు, పెత్తనన్నాదేనాయే, ప్రమాణ స్వీకారం కూడా నేనే చేస్తా అని అనుకున్నాడో ఏమో. జర మా ఆడోళ్ళను కూడా ముంగటికి రానియాల కదన్నా. అసలే ఎండాకాలం, ఈ బస్సులేమో టైంకి రావు, బస్ స్టాప్లు కూడా చక్కగా ఉండయి. ఒక్కొక్క కాడ మీద కప్పే ఉండదు, అది ఉన్న కాడ తూట్లు పడి జల్లెలు లెక్క ఉంటుంది. కూర్చుందామంటే కుర్చీలు కూడా చక్కగా ఉండయి. కాళ్ళు గుంజంగా నిలబడి యాస్టకొస్తుంది. ఎప్పుడు ఆడికెళ్ళి బయటపడతానరా దేవుడా అని అనుకుంటాం. ఇంటుంటే మీకు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ బస్సులో తిరిగేటోళ్ళకి తెలుస్తాయి ఆ తిప్పలు. కానీ ఈ బస్ స్టాప్లనైతే అట్లా కాదు. ఇది మియాపూర్ మెట్రో రైల్ స్టేషన్ దగ్గరున్న ఆర్టీసీ బస్ స్టాప్. మీది కప్పును మంచిగా చూసిర్రా? ఆటం సోలార్ రూఫ్, ఎండపొడతోని కరెంటు తయారు చేసే పలకలు వర్షిరు మంచిగా. ఏడాది కిందట విశాఖ కంపెనీలు స్మార్ట్ బైకోళ్ళు కలిసి ఫిట్టింగ్ చేస్తే మంచిగా నడుస్తుంది. కడమ సోలార్ పలకల కంటే 20% ఎక్కువ కరెంటును ముట్టిస్తుంది. ఈ బైకులకు ఛార్జింగ్ దీంతోనే పెడుతుర్రు. మళ్ళా ఆనలకు నానినా ఏం కాదు, అగ్గంటుకున్నా ఏం కాదు. ఆటం సోలార్ పలకలు ఒక్కసారి వర్షనమంటే 30 ఏళ్ల దాకా తిరిగే ఉండదిగా. బంగ్లాల మీద, షెడ్ల మీద రేకులకు బదులు ఇవి ఫిట్టింగ్ చేపించుకున్నామనుకో, మీద కప్పు లెక్కుంటది, కరెంటు కూడా తయారైతుంది. 2 తీర్ల పనిచేస్తుంది అన్నట్టు. విశాఖ ఆటం సోలార్ పలకల పనితనం అట్లున్నది మరి. చినియవ ఇదో జీవితమా, ఎప్పుడు ఏదో ఒక బాధనే. తుర్తికి తిన్నది లేదు, కంటి నిండవన్నది లేదు. అయినా నాకే రావాలనే ఈ కష్టాలు. ఏం బాధలు రా దేవుడా. మా వాళ్ళు చెప్తే ఏమనుకుంటారో అని లోపట కుమిలిపోతుంటారు కొందరు. చల్ ఓ 4 రోజులు ఎటన్నా పోయేస్తా, అప్పుడన్నా మనసుకు జరంత నిమ్మలం దొరుకుతుండొచ్చు అని పోతుంటారు. కానీ పోవాల్సింది ఇగో ఈడికి. పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో. ఎవరి ముఖం చూసినా కండ్ల పుంట నీళ్ళే, ఎక్కెక్కి ఏడుస్తున్నారు. అవు మరి, వచ్చిందే ఏడుస్తందుకు. కడుపుల బాధనంతా ఎల్లవోసుకునేందుకే ఈడికి వచ్చిరు మరి. నవ్విచ్చే క్లబ్బుల లెక్కనే ఏడిపిచ్చే క్లబ్ ఇది. గుజరాత్ రాష్ట్రం సూరత్లో పెట్టిరో సంగపోళ్ళు. సభ్యత్వం తీసుకుంటే చాలు, ప్రతి నెల ఆఖరి ఐతారం వచ్చి ఏడ్చిపోవచ్చు. మన సమస్యలు పక్కోళ్ళకి చెప్పుకొని ఏడిస్తే మనసులున్న బరువంతా దిగిపోయి పానం అలకవుతుంది కదా.
అందుకే ఏడ్చే క్లబ్ పెట్టిర్రు అన్నట్టు. ఇంటోళ్ళకి చెప్పుకోలేని బాధలు, ఇంటోళ్ళ వల్లనే వచ్చే బాధలను ఈడ చెప్పుకోవచ్చు. ఒకళ్ళు ఓదార్చుకుంటారు. అప్పుడు మనసు జర్రంతా యథార్థమవుతుంది అన్నట్టు. ఈ క్లబ్కు వచ్చేటోళ్ళు దినమింత పెరుగుతుర్రట. నవ్విచ్చే క్లబ్బులతోని ఆరోగ్యం పెంచుతా అంటే వీళ్ళు ఏడిపిచ్చి బాధలను తగ్గిస్తున్నట్టే లెక్క. కానీ ఈ క్లబ్లో దొరికే ఓదార్పు ఇంట్లో దొరకకపోవుడే అన్నిటికంటే పెద్ద కష్టం. ఏంద్రా ఇట్లనే ఉంటుందా? ఇదేనా మీరు పిల్లగానోళ్ళకి ఇచ్చే మర్యాద? ఆ బ్యాండ్ వాళ్ళని చూడుర్రి, ఇంకా వెనకటి దర్వే వేస్తుర్రు. ఊపచ్చేటట్టు కొట్టాలి కదా, జర చెప్పురు వాళ్ళకు. హలో హలో, ఏందది? కాలు కడుకునేందుకు నల్ల నీళ్ళు ఇస్తారా? మినరల్ వాటర్ పెడితే ఏమాయే? మగ పిల్లగానిలో గౌరవమే లేదు కదా. ఓ అన్న, ఏంటి అది? మెత్తడి తుణకలు మీ వాళ్ళకేసి మాకు బొక్కలు వేస్తారా? ఇదేనా మీ మర్యాద? ఇగో ఇట్లా అంటుంటారు. అయితే ఇప్పుడు వార్తను చూపిస్తాం. కాకుంటే ఒకటే పోటు ఉంటుంది, కానీ తప్పకుండా అందరు చూడాలి. మంచిగా చూస్తుర్రా? పిల్లగాడు తప్ప అందరు ఆడోళ్ళే. ఆఖరికి మంత్రాలు కూడా పంతులు అమ్మలే చదువుతుర్రు. వెనకాల గాన భజన కూడా అమ్మలక్కలే. అయితే అల్లుని కాళ్ళు గడికి కన్యాదానం చేయాలి కదా. కానీ పిల్లల నాయన ఏమన్నాడో తెలుసా? చల్, నా బిడ్డేమన్నా వస్తువా దానం చేయనీకి? ఏ బిందో బీరువా అయితే దానం చేస్తుంటి, మనుషులను దానం చేసుడేంది అని అన్నాడట. సరే అని ఆయనకు నచ్చినట్టే చేసిరు లగ్గం. బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఈ పెళ్లికి పోయిన ఒక అక్క పోటువా కొట్టి ట్విట్టర్లో పెట్టింది ముచ్చట. చదివిన వాళ్ళంతా సూపర్ అంటున్నారు ఆ డాడీని. అంటే కాలం మారుతున్నట్టే మెల్లమెల్లగా పెళ్లి పద్ధతులు కూడా మారుతున్నాయి అన్నట్టు. దీనికి పెళ్లి పిల్లగాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. మార్పు మంచిదే కదా. మనకు తెలిసినంత వరకు పూజకు పువ్వులు, పండ్లు, పత్రి సమర్పిస్తాం. ఇక కోరిన కోరికలు తీరితే మొదలు నెత్తెంటికలు సమర్పిస్తారు చాలా మంది. దేవుని ఉండిలో పైసలు వేస్తారు, కొందరు బంగారం ఇస్తారు. అమ్మవార్లకైతే గాజులు, చీరే, ముక్కు పుడకలతో ముడుపు కడతారు. అంతే కదా. మరొక తాన చూడుర్రి ఏం ముడుపులు కడుతుర్రో. గుళ్ళ ఏడ చూసినా ఆనగకాయలే కానొస్తున్నాయి కదా. ముద్దుగా ముడుపులు కట్టిర్రు. ఆనక్కాయల సామికి ఆంధ్ర భక్తుల మొక్కులి. చిత్తూరు జిల్లా నారాయణవనం ఊర్లో ఉన్నది గుడి. వెనకట ఈ తాత ఆనక్కాయ బుర్ర భుజానేసుకొని అందులో మందులు పెట్టుకొని ఊరూరా తిరిగేదట. చిన్న చిన్న రోగాలు ఏమన్నా వస్తే ఈ బుర్రలకెళ్ళి మందులు తీసిస్తే ఎమ్మటే నయమయ్యేదట. అట్లా తాత వైద్యం మస్తు పనిచేస్తుందని పేరు పోయింది. ఊరి పేరు ఎవ్వరికి తెలియదు. ఆనక్కాయ తాత అని పిలుచుకునేటోళ్ళు. ఏండ్ల కమానం ఇట్లా వైద్యం చేసుకుంటూ ఆఖరికి జీవ సమాధి అయితే ఆడనే తాత గుడి కట్టి దేవుని లెక్క ఓడుచుకుంటున్నారు. సొరకాయలు తీసుకొని వచ్చి కడతాము. కడితే మాకి కష్టాలంతా కొంత తీరుతాదని నమ్మకం. గుడికొచ్చిన వాళ్ళు ఈడ ఆనగకాయ కడితే కోరిన కోరికలు తీరుతాయి. అగ్గిగుండంలో ఈ బూది రాసుకుంటే కష్టాలు బాధలు అన్నీ పోతాయని భక్తుల నమ్మిక. నాగోబా జాతర మా సంబరంగా జరుగుతుందిలా. ఏం జాతర ఏం జాతర. 3-4 రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిరు భక్తులు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం నడుస్తుంది మంచిగా. ఇలా ప్రజా దర్బార్ పెట్టిరు సమస్యలు చెప్పుకునేందుకు. మరెవరొచ్చి ఏం మాట్లాడింది మనం చూడాలి కదా. చలో నాగోబా జాతర. मीवा कोया भाषा बाई असलीमंता मीवा संस्कृती बाई असलीमंता भेटी ఐవల్ నాకున్ भाई खुशी आता ఇది అవకాశం సీతగాడికి మీ సందర్కున్ నావకరంచే రామ్ రామ్. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ మేడం, జిల్లా పెద్ద పోలీసారు మస్తు మాట్లాడుతున్నారులే గోండు భాష. ఆదివాసీల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ పెట్టిరు కాబట్టి ఆఫీసర్లు కూడా ఆళ్ళ భాషలనే మాట్లాడి అందరినీ ఖుషి చేసిండ్రు. అడవులను పొతం పెట్టకుండా కాపాడాలి. అట్లనే ఆనలకు రోడ్లు మొత్తం కొట్టుకోబోతున్నాయి. అవసరమైన కాడ బ్రిడ్జిలు కట్టియాలే అని కోరిండ్రు. జల్దిగానే సమస్యలన్నీ తీరుస్తామని మాటిచ్చింది కలెక్టర్ మేడం. మా అక్క ఎప్పుడు వస్తుందో ఏమో. డబ్బున నా రాజీనామా ఉత్తరం ఇచ్చేసి వెళ్ళిపోతుంది. సత్తిగాడు చేతులేమో పేపర్లు పట్టుకొని తిరుగుతుండు. ఏంద్రా అది? సెలవు సిక్క కాదు, నేను పొరుగు సెలవు తీసుకుంటున్నా. ఇగో నా రాజీనామా ఉత్తరం తీసుకో, నేను వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్గా. అరే సత్తిగా, నువ్వు ఊకుకే కొలువుకు రాజీనామా గీజీనామా అనకురా. నేను తట్టుకోలేను రా బాబు. అసలు దేనికి రా రాజీనామా? నేను నిరుడు లండన్ లా లక్కీ లాటర్ టికెట్ కొన్నా. దుబాయ్ లో 10 కోట్ల రూపాయలు గెలుచుకున్నా. అందుకే నేను పోతుందిగా. ఉండా. అబ్బా, నీకు 10 కోట్లు వస్తే ఇక్కడికి వచ్చి నాతో నిన్నొద్దులు మాట్లాడతావా? దేశాలు పట్టుకొని తిరుగుదు. నేను నమ్మపో. నమ్ముతలేదు కదా, ఇప్పుడు చెప్తాగు నమ్మిస్తా. అక్క, మీ చిన్నాతకు కొడుకులు బిడ్డలు ఎవరు లేరు కదా అక్క. ఆమె పేరు మీద బంజల్ రైల్లో ఫ్లేట్ జాగున్నది కదా, అది నీ పేరు మీద రాస్తా అంట అని కాగితాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నది అక్క. నువ్వు ఆమె గనవాడి సంతకం పెట్టాక. నిజమారా?
నన్ను మొన్ననే అడిగిందిరా, నువ్వు కోడలైనా అచ్చం బిడ్డ లెక్కనే చూసుకుంటావని. నిజంరా? అవ్వవు ఆస్తి మీద ఫైరంతోనే అత్తను మంచిగా చూసుకుంటలేమంట అని బొడ్రాయి కాడ 10 మందిల పంచాయతీ పెట్టింది అక్క నీ పేరు మీద. అబ్బా సావిత్రి సత్తిగాని గంటలే కారం కొడితే దావగండ్ల పడ్డాడని కూడా చెప్పుకో. పసుపు కుంకుమ పథకంల కుంకుమల ఇటుక పొడి పసుపుల చెక్క పొడి కలిపిర్రు అన్న రోజా, అది చూసి నాగిన నాగబాబు. పసుపు కుంకుమ ఇయ్యర్రా 10,000 ఇస్తారు, అసెంబ్లీలో కూడా చెప్పారు. ఇంతకు నీ ముచ్చటేందో చెప్పు. పువ్వు గుర్తు విష్ణుకుమార్ రాజు అసెంబ్లీకి వస్తుంటే తువ్వల కుక్కలు మొరగటంతో ఆ బుగులకు ఇంటికే మలిపోయినట్టు సమాచారం. ఆ బాధతోని 2 దాకా 70 ఏళ్ళలో కూడా చంద్రాల్ సారు ఎక్కి నాగినట్టు మనకు అందిన సమాచారం. అందిన అర్థ కాదురా, ఇది నువ్వల్లిన అర్థ లెక్క ఉంది. జనాలు నమ్మేటివి చెప్పు జరా. జనసేన సభ్యత్వాల నమోదులు 120 కోట్లు దాటినట్టు సమాచారం. సభ్యత్వ తాకిడికి ప్రింటింగ్లు ఆపేసినట్టుగా అందిన తాజా సమాచారం. ఓరు వారి, మన దేశ జనాభానే 120 కోట్లురా. సరిగాని జగన్ అన్న ఢిల్లీకి పోయిందట కదా, దేనికోసం పోయిందో తెలుసుకున్నా మరి? ఢిల్లీకి పోయి వస్తుండటంతో చంద్రాల్ సార్ నల్లంగితో కనబడేటక్కలా అంగి బాగుంది, ఎక్కడ కుట్టించినారు పెద్ద మనిషి గారు అని అడిగిండ్రట. అది కాదురా, ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ సారు ఉత్తమ్ సార్ని మందలిచ్చిండట. మీ తాన ఎట్లోడిరని ఆ వివరాలు ఏందో తెలుసుకో. ఈడ ఎంపీ స్థానాలు మొత్తం అన్ని మనమే గెలిచి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అని రాహుల్ సార్ కు హామీ ఇచ్చిందంట ఉత్తమ్ సారు. ఓ దేడిదిమా కూడా ఎంపీ సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి ఎట్లయితారా? ఏం మాట్లాడుతున్నారా? అన్ని తప్పుడు ముచ్చట చెప్పుకుంటా. అన్ని తప్పుడు ముచ్చట్లేనాక మన దేశంలో చాలా వరకు నకిలీ ఆర్తలేనంత మైక్రోసాఫ్ట్ వాళ్ళు సర్వే చేసి చెప్పిండ్రు. వాళ్ళేదో సర్వే చేసి చెప్తే నువ్వు పుకార్లు పుట్టి చార్తలు చెప్తావా? నీకన్నా బుద్ధి ఉండాలి కదా. బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అంటే అది పెద్ద ట్రేడింగ్ అయిపోతుంది అక్క. కళ్యాణం గారు నాకు ఎవరో తెలియదు, ఆయన ఏం చేస్తాడో కూడా తెలియదు అంటే పెద్ద ట్రేడింగ్ అవుతుంది. ఎవరో అన్న ముచ్చట్లను మనం చెప్తాం కదరా, ఇంట్లో నీ తప్పు కానీ నా తప్పు అన్న ఏమున్నా చెప్పు. వాళ్ళు చెప్పినట్టు మనం చెప్తే అది నకిలీ ముచ్చట్నే కదా అక్క. ఇప్పుడు కేఏ పాల్ సారు నేనే గెలుస్తా సీఎం అంటాను యూట్యూబ్లో పెడితే ట్రేడింగ్ కాదా? కళ్యాణం సార్ని కలిసిన పాల్ సార్, జగన్ అన్న మద్దతు పాల్ సార్కే అంటాను టంబునేలు పెట్టినామనుకో యూట్యూబ్లో ట్రేడింగ్ కాదా? అరే సోషల్ మీడియాలో పుకార్లు వస్తాయి, నువ్వు కూడా ఇట్లనే ముచ్చట్లు పుట్టి చార్తలు చెప్తావా చెప్పు. పవన్ సార్ జగన్ అన్నకు మద్దతు అంటాను యూట్యూబ్లో పెట్టు, అర్ధగంటల లక్షల మంది చూస్తారు, షేరింగ్లు అవుతాయి, లైకులు కూడా కొడతారు. నీ మూతికి మేగులు కొట్టాలరా, అబద్ధాల ముచ్చట్లని నువ్వు ఎట్లా చెప్తావు అసలు? చూసేటోళ్ళు కూడా అవే చూస్తున్నారు, ట్రేడింగ్ అవుతున్నాయి. ఆ ట్రేడింగ్ లో మనం లేకపోతే ఎట్లాక? సోషల్ మీడియంలో ఆర్తలు అన్నాక కాసంత కారము మిరియాలు ఉంటే బాగా ఉంటుంది. నువ్వు అట్లా ట్రెండింగ్ కోసం నకిలీ ముచ్చట్లు చెప్తే ఆగమైతావు. ముఖం ముంగట మైకు పెట్టంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, అదే ట్రేడింగ్ అయిపోతుంది. అరే బాబు, నీ ట్రెండింగ్ ముచ్చట్లన్నీ నీతానే ఉంచుకోరా, ఇట్లా 10 మందిలో చెప్పక సరేనా? ఏమున్నా నీ ఒక్కడిగా చెప్పుకోపో. ట్రేడింగ్ అంటే అర్థం ఏంటిదో తెలుసా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, తెలిసింది తెలియనట్టు, తెలియంది తెలిసినట్టు. నేను ఇప్పుడు BA LLB చేసి HPDలో బీకామ్ చదివి ఇట్లున్నా. పిల్లగాళ్ళు డాన్స్ చేస్తుంటే ఎంతసేపు అయినా చూడబుద్ది అవుతుంది కదా. పాటకు తగ్గట్టు తయారై మంచి మంచిగా పాటలు పెట్టుకొని ఎగురుతుంటే చూసేటోళ్ళకి మళ్ళా చూడాలనిపిస్తుంది. వీళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు. చూద్దాం పారి మరి ఎట్లా చేస్తుర్రు. ఎట్లుంది ఆడవిళ్ళ డాన్స్? ఒక్క తీరు చీరలు కట్టి మస్తు చేస్తున్నారులే. వరంగల్ జిల్లా హన్మకొండల ఓ మహిళా డిగ్రీ కాలేజీలో పెట్టిండ్రు ఈ ప్రోగ్రాం. ఎప్పుడు చదువులే కాదు, ఆటలు పాటలు కూడా ఉండాలి అని రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ప్రోగ్రాంలు పెట్టిర్రు. కడమ జిల్లాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ చూపించిర్రు. ఇక మన V6 బోనాల పాటకు డాన్స్ చేసిండ్రు కదా, సూపర్ పొన్రి. ఖర్చు పెట్టకుండా గెలిచిన సర్పంచి, అందరు కోరుకుర్రు ఊరు మంచి. ఆన్గెప్కాయ ముడుపులు తీతయట కట్టినోళ్ళ కోరికలు. తనివి తీరా ఏడుస్తందుకు ఓ క్లబ్బు, దింపుకోవచ్చు మనసు జబ్బు. ట్రెండింగ్లకు వచ్చిన సత్తిగాడు. చూసేటోళ్ళు కూడా అవే చూస్తున్నారు, ట్రేడింగ్ అవుతున్నాయి. ఆ ట్రేడింగ్ లో మనం లేకపోతే ఎట్లాక? సోషల్ మీడియంలో ఆర్తలు అన్నాక కాసంత కారము మిరియాలు ఉంటే బాగా ఉంటుంది. ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతో నేను మళ్ళా కలుస్తాను.